హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన గోలం అనే మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీలో చాలా మంది ఇప్పటికే ఈ సినిమా గురించి వినింటారు. రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం అస్సలు మీరెవరు ప్రిడిక్ట్ చేయరు. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తుంటే చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఈ మూవీలో మన హీరో పేరు వచ్చేసి సందీప్. ఇతను చాలా అంటే చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. అర్ధరాత్రి 12 అయినప్పటికీ వర్షంలో తడుచుకుంటూ క్రిమినల్ పట్టుకుని వేరొక పోలీస్ ఆఫీసర్ కి అప్పగించి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పగించిన పోలీస్ ఆఫీసర్ అతనికి ఫోన్ చేసి, సార్ ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకోండి సార్ అని అంటే, ఏంటండి మీరు ఎలా అంటున్నారు, ఇదంతా మన డ్యూటీలే భాగమే కదా అని చెప్తాడు. ఈ ఒక్క సీన్ లోనే మనం అర్థం చేసుకోవచ్చు సందీప్ సిన్సియారిటీ ఎలా ఉంది అనేది. కట్ చేస్తే వీటెక్ ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీ. ఈ కంపెనీలో 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఏంటి మాస్టారు సడన్ గా 15 మంది ఎంప్లాయీస్ అంటున్నావు, కంపెనీ అంటున్నావు అనుకోవద్దు. ఇప్పుడు మన కథ మొత్తం వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వీళ్ళే ఈ కంపెనీలో పనిచేసే 15 మెంబర్స్ స్టాఫ్ అనమాట. అమ్మ వంట చేయలేదని కూతురు అమ్మ మీద గొడవ పడుతూ బ్యాచులర్ లైఫ్ ని ఇంకా ఎన్ని రోజులని ఇలాగే ఉండాలి అని ఫీల్ అవుతూ వంట చేసి తిని నానా కష్టాలు పడుతూ ఆఫీస్ కి లేట్ అయిపోయిందని మార్నింగ్ నిద్ర లేచేవాళ్ళు. అండ్ పెళ్లి అని అంటుంటే ఇంట్లో వాళ్ళకి నేను ఫస్ట్ జాబ్ చేస్తాను, ఆ తర్వాతనే పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో వాళ్ళతో పెళ్లి మాట అన్నప్పుడల్లా గొడవ పడుతున్న వాళ్ళు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సిచ్యువేషన్ లో ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ బాస్ ప్రెజర్ వల్ల రోజు ఆఫీస్ కి ఇన్ టైమ్ లో వెళ్ళాలని చాలా కష్టపడిపోతున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ కంపెనీలో కొంతమంది మెయిన్ క్యాండిడేట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమె పేరు మీరా, ఈమె రిసెప్షనిస్ట్. అండ్ ఇతని పేరు రాజు. ఎండీకి చాలా క్లోజ్ వ్యక్తి అనమాట. అరవింద్ అనే ఒక క్లయింట్ బాస్ ని కలిసి కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే అరవింద్ క్లయింట్ అనమాట. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమె స్పెట్స్ పెట్టుకుని ఉంది. హెయిర్ స్టైల్ కూడా కొంచెం విచిత్రంగా బాగానే ఉంది అనుకోండి, క్యూట్ గా. వన్ వర్డ్ లో చెప్పాలంటే పక్కా తిండిపోతండి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూనే ఉంటుంది ఆఫీస్ లో. ఇంకా ఈ ఆఫీస్ లో పనిచేసే 15 మంది స్టాఫ్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరికి 5-5 నిమిషాలు పడుతుంది. ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కో క్యారెక్టరైజేషన్ అండి. ఫైనలీ కార్ దిగి స్టైలిష్ గా గంభీరంగా వస్తున్న అతని పేరు జాన్. ఇతనే కంపెనీ ఎండి. తన రూమ్ లోకి వెళ్ళి మీరా అని మీరాని అక్కడికి పిలిపించి, అంతా ఓకేనా, ఆఫీస్ లో అందరూ టైంకి వచ్చేసారు కదా, నీ హెల్త్ ఎలా ఉందని తనని అడుగుతున్నాడు. సార్ అన్నీ ఓకే, అందరూ టైంకి వచ్చేస్తున్నారు అని చెప్పి భయపడుతూ అక్కడ నుంచి వెళ్తుంది. విభేష్ అనే ఒక పర్సన్ కొంచెం లేట్ గా రావడం వల్ల, ఏంట్రా ఇంతసేపు వచ్చేది, త్వరగా వచ్చేయాలి కదా, బాస్ గురించి నీకు తెలుసు కదా అని, ఇంకెప్పుడు లేట్ చేయకే అని చెప్తాడు. ఆఫీస్ లో బాస్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు వీళ్ళందరూ. ఫ్రెండ్లీగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ డాన్స్ చేస్తూ సాంగ్స్ పెట్టుకుంటూ ఇలా ఆఫీస్ లో మొత్తం క్లీన్ చేయడానికి, ఎవరికి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకోవడానికి ఒక పని మనిషి వర్క్ చేస్తూ ఉంటుంది. ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఆల్బర్ట్ అనే ఒక వ్యక్తి సబాతితో బయటకు వెళ్ళి టీ తాగుదాం అంటే, సింధు కూడా వచ్చేటప్పుడు నాకు ఒక బజ్జీ తీసుకురండి అని చెప్తుంది. దాంతో ఆల్బర్ట్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు మేము బయట నుంచి నీకోసం తీసుకురావాలా, నువ్వే మాతో పాటు వచ్చేయచ్చు కదా అని సింధుని కూడా తీసుకెళ్ళిపోతారు బయటికి టీ తాగడానికి. యాక్చువల్గా ఆఫీస్లోనే టీ కాఫీ వాళ్ళకి ఏం కావాలన్నా స్నాక్స్తో సహా అన్నీ అక్కడే ఉంటుంది. అక్కడున్న టీ కాఫీ వీళ్ళకి నచ్చకపోతే బయటికి వెళ్ళి కూడా తాగొచ్చు. వీళ్ళకైతే ఆ ఫ్రీడమ్ ఉంది. ఒక 10 మినిట్స్ బయటికి వెళ్ళి రావచ్చు. సరిగ్గా అప్పుడే బాస్ క్యాబిన్ లో ఉన్న టీ ఇచ్చే మిషన్ వర్క్ అవట్లేదండి సరిగ్గా. దాంతో వర్క్ చేసే ఉమ్మని పిలిచి అదేంటో చూడమని చెప్తాడు. బాగానే ఉంది సార్ అని తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టీ తాగడానికి మిషన్ లో టీ పడుతూ ఉంటే జాన్ కి కాలు మీద ఫ్లిప్ అయ్యి టీ పడిపోతుంది. ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్ లోపలికి వెళ్తాడు. రాజీవ్ అనే ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా, ఎండీకి చాలా క్లోజ్ అని. అతనికి జిప్సన్ అనే ఒక అతని దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఈ జిప్సన్ ఎవరంటే జాన్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. వాళ్ళిద్దరూ కలిసే ఈ కంపెనీని స్టార్ట్ చేసింటారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. జిప్సన్ ఫోన్ చేసి రాజుతో, ఎన్నిసార్లని మీ బాస్ జాన్ కి ఫోన్ చేయాలి, లిఫ్ట్ చేయడేంటి, ఎక్కడున్నాడో వెళ్ళి ఫోన్ ఇవ్వరా అంటే, రాజు మొత్తం వెతికిన ఎండి కనిపించడు ఆఫీస్ లో. స్టాఫ్ మెంబర్స్ కొంతమంది అతను వాష్రూమ్ వెళ్ళాడు అని చెప్పడంతో వాష్రూమ్ బయట డోర్ దగ్గర నిలబడి సార్ అని పిలిచినా కూడా పలకట్లేదు. ఎన్నిసార్లు అక్కడున్న వాళ్ళందరూ వచ్చి పిలిచినప్పటికీ లోపల అస్సలు రియాక్షన్ రాకపోవడంతో ఇంకా డోర్ ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే లోపల
కంపెనీ ఎండి జాన్ చనిపోయి ఉంటాడు. తల మొత్తం బ్లడ్ ఉంటుంది. రాజుతో సహా స్టాఫ్ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. సడన్ గా ఇలా జరిగిందంటే యాక్సిడెంటల్ గా జరిగిందా లేదా ఎవరైనా కావాలనే తనని చంపారా, ఇంకా వీళ్ళకి అసలు ఏం అర్థం కాదు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఫైనలీ మూవీలో మన హీరో అయినటువంటి సందీప్ ఈ కేస్ ని టేకప్ చేసి బాడీని చూడడానికి వస్తాడు. జాన్ బాడీని చూసి జాన్ ఫోన్ ని అన్లాక్ చేస్తున్న సమయంలోనే పై అధికారుల నుంచి సందీప్ కి ఫోన్ కాల్ వస్తుంది. జాన్ వచ్చేసి సీఎం కి చాలా కావాల్సిన ఒక వ్యక్తి, సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కేస్ ని క్లోజ్ చేసి అతనిది యాక్సిడెంటల్ డెత్ లేదా ఎవరైనా కావాలనే ప్లాన్ చేసి తనని చంపారా అని. ఓకే సార్, నేను వెంటనే కేసు క్లోజ్ చేస్తానని సందీప్ ఫోన్ పెట్టేస్తాడు. సందీప్ కి అసిస్టెంట్ గా రహీం అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. అతను ఏం చెప్తాడంటే సందీప్ కి, సార్ ఇదేదో యాక్సిడెంటల్ డెత్, కావాలని ఎవరు ప్లాన్ చేసి ఉన్నారు, చూస్తేనే తెలుస్తుంది. కాలు జారి వాష్రూమ్ లో కింద పడ్డాడు, తలకి బలమైన గాయం తగలడంతో చనిపోయారు, అంతేగాని వేరే ఏం లేదు సార్ అని అంటాడు. రహీం, ఒకసారి ఇంకొక వర్షన్ లో ఆలోచించు, ఇదేదో మర్డర్ లాగా అనిపిస్తుంది నాకు, ఇది న్యాచురల్ డెత్ కాదు అని చెప్పి కేస్ ని క్లోజ్ చేయడం కుదరదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు ఏం చెప్తారో విందాం అని వాళ్ళ మాటలు వింటే ఇతను చనిపోయి 1.5 hours అవుతుంది. తలకు తగిన గాయం వల్లనే చనిపోయారా అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది అని అంటారు. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించి టాబ్లెట్స్ కూడా వేసుకున్నారు. సో దీని ద్వారా లోపల ఆయనకు ఊపిరాడక కాలు జారి కింద పడిపోయి ఉంటాడు. ఇలా కూడా జరిగిండొచ్చు, అంతేగాని కాలు జారి కింద పడిండడు, ఎందుకంటే టైల్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది, ఈ టైల్స్ మీద అసలు కాలు జారదు అని అంటారు. తర్వాత వాష్రూమ్ డోర్ ఫింగర్ ప్రింట్స్ ని అలాగే జాన్ పక్కన ఒక టిష్యూ పేపర్ కనిపించుంటుంది, దాన్ని కూడా టెస్ట్ చేయమంటాడు. దాంతో పాటుగా కంపెనీలో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూస్తాడు. కెమెరాలో విజువల్స్ చూస్తే మొత్తం క్లియర్ గానే అన్ని బానే ఉన్నట్టుగానే, అనుమానాస్పదంగా ఒక్క ఎలిమెంట్ కూడా తనకి కనిపించదు. అప్పుడే పక్కనున్న రహీం ఏం చెప్తాడంటే, సార్ మీరు ఊరికే ఓవర్గా స్ట్రెస్ తీసుకోకండి, కాఫీ కాలు మీద పడ్డంతో తను వాష్రూమ్ కి క్లీన్ చేయడానికి వెళ్ళాడు, కాలు జారి కింద పడ్డాడు, అంతే సార్, ఇదే సార్ జరిగింటుంది అని అంటే, ఓకే రహీం మీరు చెప్పినట్టుగానే జరిగింటే చేతి మీద కాళ్ళ మీద బాడీ అంతా రక్తమై ఉంటుంది, కానీ తలకు తప్ప ఇంకెక్కడా ఒక్క రక్తపు చుక్క కూడా మరక కాలేదు, సో ఖచ్చితంగా ఇదేదో అనుమానాస్పదంగానే ఉంది అని మళ్ళీ ఖచ్చితంగా ఇది మర్డరే అయి ఉంటుంది అని అనుకుంటాడు. చనిపోయిన ఎండి జాన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే జాన్ కి చాలా అంటే చాలా ఆస్తులు ఉన్నాయి, కోట్ల డబ్బు ఉంది. ఇప్పుడున్నటువంటి వీళ్ళ ఆఫీస్ కూడా చాలా పెద్ద బిల్డింగ్, ఇది ఒక అపార్ట్మెంట్ లోనే ఆఫీస్ పెట్టుకుంటాడు, మిగతా అపార్ట్మెంట్స్ అన్ని ఎంటీగా ఖాళీగానే ఉంటుంది. అని అంతేకాకుండా జాన్ కి ఒక బ్రదర్ ఉంటారండి, బ్రదర్ అమెరికాలో ఉంటారు, అతని దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి. ఒకవేళ అతనికి జాన్ కి ఏదైనా ఆస్తి గొడవలా అని చూస్తే ఇద్దరికి ఎలాంటి గొడవలు లేవు, ఎందుకంటే ఇద్దరి దగ్గర కూడా చాలా ఆస్తి ఉంది. జిప్సన్ కూడా అతని ఫ్రెండ్ అని తెలుసుకుంటారు, వాళ్ళిద్దరూ కలిసే ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. జిప్సన్ ఒకవేళ ఏదైనా మోటివ్ తో అతన్ని చంపింటాడా అని ఆ కోణంలో కూడా ఆలోచిస్తాడు సందీప్, ఎందుకంటే జాన్ చనిపోతే ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, జిప్సన్ కే కదా, మొత్తం సీక్రెట్స్ అన్ని తనకే తెలుసు. ఎండి జాన్ ఆఫీస్ లో క్లోజ్ గా ఉండే వ్యక్తి రాజువే కదా, రాజుకి జిప్సన్ ఫోన్ చేస్తుంటాడు, తను ఫోన్ తీయకపోవడంతో వాష్రూమ్ లో ఉండి ఇదంతా సందీప్ తెలుసుకుని, జిప్సన్ నీకు ఫోన్ చేశాడా, అతని దగ్గర కూడా నువ్వు వర్క్ చేసావా అంటే, అవును సార్ నేను ఇద్దరికి కామన్ గా వర్క్ చేస్తాను, జాన్ ఫోన్ తీయకపోవడంతో ఫోన్ ఇవ్వమని నాకు జిప్సన్ ఫోన్ చేశాడు, నేను అప్పుడే వాష్రూమ్ లో తను లోపల ఏ రియాక్షన్ ఇవ్వకపోవడంతో నేనే డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాను అని చెప్తాడు. సో జరిగిందంతా రాజు సందీప్ తో మొహమాట పడకుండా అన్ని చెప్పేస్తాడండి. ఆ తర్వాత సందీప్ ఏం చేస్తాడంటే స్టాఫ్ మెంబర్స్ అందరి ఫోన్ ని లాగేసుకుంటాడు, అందరి మొబైల్ తీసుకుని వాళ్ళ కస్టడీలో పెట్టుకుంటాడు, ఎవరైనా అనుమానాస్పదంగా ఫోన్ చేస్తారా అని. ఆ తర్వాత ఆఫీస్ బయట వాచ్మెన్ దగ్గర నిలబడి అతని వర్షన్ లో జాన్ ఎలాంటి వాడు, ఎవరైనా అతనికి శత్రువులు ఉన్నారా, మీతో అతను ఎలా ఉంటాడు, ఇదంతా ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ జాన్ గురించి పాజిటివ్ గానే చెప్తాడు, అతను చాలా మంచివాడు, కాకపోతే బాస్ కదా కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు అంతే అని అంటాడు. దాంతో సందీప్, ఓ అలాగా, ఇంత పెద్ద బిల్డింగ్ లో ఒక్క ఫ్లోర్ మాత్రమే ఆఫీస్ పెట్టుకున్నారు, మిగతా ఫ్లోర్స్ అన్ని ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే, సార్ జాన్కి ఆస్తితో పాటు డబ్బు కూడా ఎక్కువ, మేబీ అతనికి ఇష్టం లేదేమో, అంతకుమించి ఏం లేదు సార్ అని చెప్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి వర్కర్ ని పని మనిషిని ఇంటరాగేట్ చేస్తే తను కూడా జాన్ గురించి పాజిటివ్ గానే చెప్తుంది. దాంతో రహీం, సార్ స్టాఫ్ మెంబర్స్ ని ఒక్కొక్కరిని సపరేట్ గా ఎంక్వైరీ చేద్దాం, వాళ్ళు ఏమైనా చెప్తారేమో అంటే, సందీప్ ఎండి క్యాబిన్ కి వెళ్ళి తన ప్లేస్ లో కూర్చొని ఒక్కొక్కరిని ఇక్కడికి పంపించు, ఎండి ప్లేస్ లోనే నా ప్రెజెన్స్ ఉండడం వల్ల
వాళ్ళు ఎండి లాగా ఫీల్ అయ్యి గిల్ట్ ఫీల్ అయ్యి ఏదైనా నిజం చెప్పే ఛాన్సెస్ ఉంది, నువ్వు ఇక్కడికి పంపించు అని లోపల కూర్చొని ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తారు. అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత మాకేం తెలియదు, మేము నార్మల్ గానే ఆఫీస్ లో ఎప్పటిలాగా వర్క్ చేస్తున్నాం. సడన్ గా రాజీవ్ గట్టిగా అరవడంతో మేము వెళ్ళి చూసేసరికి లోపల సార్ బాడీ ఉన్నింది అని చెప్తారు. అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత మీరా అనే ఒక అమ్మాయి దగ్గర మాత్రం స్లీపింగ్ పిల్స్ ఉంటుంది. ఏంటమ్మా ఇది నువ్వు ఎందుకు వాడుతున్నావు అంటే, సార్ నాకు నిద్ర రావట్లేదు నైట్ టైంలో, సో నాకున్న స్లీపింగ్ ప్రాబ్లం వల్ల నేను ఈ పిల్స్ వాడుతున్నాను అంటే, డాక్టర్ పర్మిషన్ లేకుండా నువ్వు దీన్ని వాడకూడదు, హో నువ్వు ఇది మెడికల్ షాప్లో మీ ఎండి జాన్ని చంపడానికే తీసుకున్నావు కదూ అని చెప్పి తనతో కొంచెం రూడ్గా మాట్లాడతాడు. దాంతో మీరా భయపడిపోతుంది. సార్ ఏం సార్ మీరు అలా మాట్లాడుతున్నారు, నేను ఇది కేవలం నా కోసం మాత్రమే తీసుకున్నాను సార్ అని అంటుంది. దాంతో సరే ఓకే నువ్వు ఎక్కడ తీసుకున్నావో పేరు చెప్పు అంటే, నాకు పేరు గుర్తులేదు, కావాలంటే అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి అని అడ్రస్ చెప్తుంది. నోట్ చేసిన అడ్రస్ ని తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి డీటెయిల్స్ కూడా కనుక్కుంటాడు. ఆ తర్వాత స్పెట్స్ పెట్టుకున్న ఒక అతను ఫయాజ్ లోపలికి వస్తాడు. ఈ ఆఫీస్ లో స్టాఫ్ మెంబర్స్ లో ఎండి ఎవరిని ఎక్కువగా ద్వేషించేవాడు, మీ ఎండిని ఎవరైనా ద్వేషించారా అంటే, విభేష్ అనే ఒక అతన్ని ఎండి బాగా తిట్టాడు ఒకరోజు. విభేష్ని తప్పిస్తే ఇంకందరూ స్టాఫ్ మెంబర్స్ అందరూ బాస్తో ఫ్రెండ్లీగానే ఉంటాము అని చెప్తాడు. విభేష్ని ఎంక్వైరీ చేస్తే, సార్ క్యాజువల్గా వర్క్లో నేను చేసే తప్పులకి ఆయన తిడుతూ ఉంటాడు సార్ అంతే అని అంటాడు. ఎండి వాష్రూమ్కి వెళ్ళే టైంలో ఒక ముగ్గురు బయట టీ తాగడానికి వెళ్ళింటారు కదా, ఆల్బర్ట్, సబాతి, సింధు, వీళ్ళు ముగ్గురు. వాళ్ళని మీరు ఎందుకని బయటికి వెళ్ళారు అంటే, సార్ బయట కొంచెం టీ టేస్ట్గా ఉండడంతో వెళ్ళాము, అంతేగాని మాకేం తెలియదు సార్ అని అంటారు. ఎంతమందిని ఏం అడుగుతున్నా ఒక్కొక్కరు కూడా కనిపించట్లేదంటే, ఒకవేళ నిజంగానే యాక్సిడెంటల్ గానే జరిగింటుందా ఇదని అసలు ఏం అర్థం కాకుండా కేసు చాలా కాంప్లికేటెడ్ గా వెళ్తుంది అని అనుకుంటాడు సందీప్. సరిగ్గా అప్పుడే సబాతి చేతిలో చిన్న గాయం చూసి రక్తం కూడా వస్తుండడంతో, ఇది ఈ రోజు అయిన గాయం లాగా ఉంది, ఎందుకయింది అంటే, ఆఫీస్ లో డెస్క్ తగిలింది అంతే అని అంటుంది. దాంతో ఎక్కడ తగిలిందో చూపించు అంటే వెళ్ళి తగిలిన ప్లేస్ కూడా చూపిస్తుంది. సందీప్ డెస్క్ టేబుల్ చూసి డ్యామేజ్ అయి ఉండడంతో తను చెప్పేది నిజం అని అనుకుంటాడు. అదే సమయంలోనే బాస్ ని కలవడానికి వచ్చిన క్లయింట్ అరవింద్ గురించి ఇంతకు ముందు చెప్పాను కదా, అతను ఏదో ఒక విషయం మరిచి సందీప్కి చెప్పకుండా అక్కడి నుంచి పారిపోతుండడంతో సందీప్ వాళ్ళ టీంతో తన మీద అటాక్ చేయించి తనని పట్టుకుంటాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే, ఎందుకని నువ్వు మా నుంచి పారిపోతున్నావు, నువ్వే కదా జాన్ని చంపింది వాష్రూమ్లో అంటే, సార్ నేనెందుకు చంపుతాను, నాకేం తెలీదు, నేను జస్ట్ తనని కలవడానికి క్లయింట్గా వచ్చాను సార్ అని అంటే, క్లయింట్గా వస్తే ఎందుకని మమ్మల్ని చూసి పారిపోయావు అని తన బ్యాగ్ని చెక్ చేస్తే బ్యాగ్ లోపల డ్రగ్స్ ఉంటుంది. అరవింద్ని విచారిస్తే తను రెగ్యులర్గానే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు, పోలీసులు ఇక్కడికి రారు అన్న కాన్ఫిడెన్స్తో బ్యాగ్లో తీసుకొచ్చింటాడు. సడన్గా వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి రావడంతో పారిపోయి ఉంటాడు. కేవలం తన దగ్గర ఉన్న డ్రగ్స్ ఎక్కడ దొరికిపోతుందేమో అన్న భయంతోనే అతను అక్కడ నుంచి పారిపోయాడు అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత అక్కడికి జాన్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పార్ట్నర్ అయినటువంటి జిప్సన్ వస్తాడు. జిప్సన్ మీద అనుమానంతో కూర్చోబెట్టి సందీప్ తనని ఎంక్వైరీ చేస్తే, సార్ జాన్ ఇంకా చనిపోయాడు అన్నది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, నేను అతన్ని 2 weeks ముందు దుబాయ్లో మీట్ అయ్యాను, ఆ తర్వాత మొత్తం జూమ్ మీటింగ్ లోనే అంతకుమించి నాకేం తెలియదు సార్ అని అంటాడు. దాంతో సందీప్ మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అంటే, నిజం చెప్పాలంటే మేమిద్దరం మీరు చెప్పినట్టు జాన్ చనిపోతే తన అమౌంట్ మొత్తం నాకే వస్తుందని మీరు అంటూ ఉన్నారు కదా, అది తప్పు, ఎందుకంటే అతను చనిపోవడానికంటే ముందే తన ఆస్తి మొత్తం కంపెనీలో తనకు రావాల్సిన షేర్ మొత్తం ముందుగానే తన బ్రదర్ పేరు మీద రావాలని రాసేసి చనిపోయారు. సార్ మీరు నన్ను అనుమానించకండి, నేను జాన్ని ఎందుకు చంపుతాను, ఒకవేళ చంపినా నాకు ₹1 కూడా లాభం లేదు అని బాధపడతాడు. ఆ తర్వాత సందీప్ ఏంటి ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా వెళ్తుంది అని సిగరెట్ తాగుతూ బయటకు వచ్చి చూస్తే కార్ పైన ఎవరో ఒక సర్కిల్ లాగా గీసేసి వెళ్ళిపోయి ఉంటారు. దాన్ని చూసి ఇంతకు ముందు సేమ్ తన కారు కూడా ఒక చిన్న పాప అలా చేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు సడన్ గా అదే సర్కిల్ ఆ కార్ మీద కనిపించడంతో దాని గురించి ఎంక్వైరీ చేద్దామని ఆఫీస్ లోపల వెళ్ళి ఆ కార్ ఎవరిది అని డీటెయిల్స్ కనుక్కుంటే ఆ కార్ అరుణ్ది అని తెలుస్తుంది. అరుణ్ ని ఆ క్రాచెస్ ఎవరు చేశారు అంటే, నా చిన్న పాప సార్, నాకు కూతురు ఉంది, వాళ్ళే ఇలా చేసింటారు అని చెప్తాడు. ఎందుకు సార్ ఇలా అడుగుతున్నారు అంటే, అదేం లేదు జస్ట్ క్యాజువల్ గా అడిగాను
అడిగాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకా లాభం లేదని ఒక డాక్టర్ ని కలవడానికి ఆఫీస్ లో నుంచి బయటకు వెళ్తాడు సందీప్. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరో కాదు, మీరా ఇంతకు ముందు స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటాను అని చెప్పింది కదా, తనకి స్లీపింగ్ ప్రాబ్లం ఉందని ఒక డాక్టర్ చెప్పింటాడు. అది సందీప్ చెప్పడంతో ఆ డాక్టర్ ని కలవడానికి తన దగ్గరికి వెళ్ళి, సార్ మీకు వీటెక్ ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీ గురించి తెలుసా, అందులో పనిచేసే స్టాఫ్ గురించి ఎవరైనా తెలుసా అంటే, నాకెవరు అందులో పనిచేసే వాళ్ళు తెలియదు అని చెప్తాడు డాక్టర్. జాన్ ఈ రోజు చనిపోయారు అని సందీప్ చెప్తే, ఓ జానా, ఐసెట్ జానా అని జాన్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఏంటండి మీరు వీటెక్ ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీ గురించి మీకు తెలియదు అంటున్నారు, మీకు జాన్ గురించి ఎలా తెలుసు అంటే, ఇంతవరకు నీ మీద జస్ట్ అనుమానంతోనే ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది, ఆ కంపెనీలో పనిచేసే స్టాఫ్ మెంబర్స్ ఒకరో ఇద్దరు నీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తే జస్ట్ కోఇన్సిడెంటల్ గా జరిగింది అని అనుకోవచ్చు, మొత్తం 15 మంది నీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ మొత్తం నాకు చెప్పవా అని డాక్టర్ని అడిగితే, నేను నాకు తెలిసిందంతా చెప్తాను, ఆ జాన్ నువ్వు అనుకున్నట్టు మామూలు వ్యక్తి కాదు, అతను ఒక ఫ్రాడ్. యాక్చువల్ గా ఆ కంపెనీలో పనిచేసే మీరా అనే ఒక అమ్మాయి చాలా సంవత్సరాల తర్వాత, ఐ మీన్ పెళ్ళైపోయిన తర్వాత ప్రెగ్నెంట్ అయింది, కానీ సాడ్లీ తనకు పుట్టిన బిడ్డ కడుపు లోపలనే చనిపోయి పుట్టింది. మీరాకి మా హాస్పిటల్లో డెలివరీ చేసింది నా వైఫే, తను జరిగిందంతా నాతో ఎక్స్ప్లెయిన్ చేసింది, ఈ విధంగా పుట్టిన బిడ్డ కడుపు లోపలనే చనిపోయిందని స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి, నేను కూడా కొంచెం ఇంట్రెస్టెడ్ చూపించి మీరా బ్లడ్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేస్తే ఆ బ్లడ్ లో కొన్ని ఫారిన్ సంబంధించి కంటెంట్ ఉంటుంది, దాన్ని చూసిన తర్వాత షాక్ అవుతారు, ఏంటి ఈ బ్లడ్ లో ఇదంతా ఎలా మిక్స్ అయిందని, అసలు ఈ భయంకరమైన కెమికల్ మీరా బ్లడ్ లోకి ఎలా వచ్చిందో అసలు ఏం అర్థం కావట్లేదు అని అనుకుని ఆలోచిస్తుంటే, అదే సమయంలోనే అదే ఆఫీస్ లో పనిచేసే ఆల్బర్ట్ అండ్ అలాగే సబతి మిగతా వాళ్ళందరూ ట్రీట్మెంట్ కోసం ఒక్కొక్కరు ఒక్కో ప్రాబ్లం చెప్పి హాస్పిటల్కి వస్తున్నారు. ఒకరికేమో కళ్ళు సరిగా కనిపించట్లేదు, ఇంకొకరికేమో స్కిన్ ప్రాబ్లం, ఇంకొకరికి హెడ్ ప్రాబ్లం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళ గురించి నేను డీటెయిల్స్ కనుక్కుంటే మొత్తం అందరూ వీటెక్ ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నట్టు నాకు తెలిసింది. ఆ కంపెనీలో ఏదో జరుగుతుంది అని నాకు అర్థమయ్యి వాళ్ళ బ్లడ్ ని టెస్ట్ చేస్తే ఇంతకుముందు మీరా బ్లడ్ లో ఏ కెమికల్ అయితే ఉండిందో అదే కెమికలే ఇప్పుడు వీళ్ళ బ్లడ్ లోనే ఉంటుంది. ఇదంతా చూసి షాక్ అయ్యాను. అంతేకాకుండా సడన్ గా కొంతమంది ముక్కులో కూడా బ్లడ్ వస్తుంది. ఆ తర్వాత ఆ కంపెనీ ఎంప్లాయ్కి ఒకరికి ఫోన్ చేసి, ఈ విషయం మీ ఎండీకి తెలుసా అని అడిగితే తెలియదు అని చెప్పాడు. తను ఇన్ఫార్మ్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్తే, ఇప్పుడే తనకి చెప్పొద్దండి, నేను ఇంకా కొంత ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి ఆ కంపెనీలో వాటర్ దగ్గర నుంచి అక్కడ టీ కాఫీని మొత్తం అన్నిటినీ టెస్ట్ చేస్తే అన్నిట్లోనూ ఆ కెమికల్ ఉంటుంది. యాక్చువల్ గా ఎండి జాన్ వచ్చేసి తన సోర్స్ ఆఫ్ ఇన్కమే ఫార్మా కంపెనీ అండి. తను ఒక భయంకరమైన వైరస్ ని మార్కెట్ లోకి వదలాలి అని అనుకుంటాడు. అందుకు గాను టెస్టింగ్ కి తనే ఒక ఐటీ కంపెనీని ఏర్పాటు చేసి అందులో కొంతమందిని మాత్రమే స్టాఫ్ మెంబర్స్ గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో టెస్ట్ చేయించి డబ్బులు సంపాదించాలనుకుంటాడు. అని అంతేకాకుండా దానికి సంబంధించి మెడిసిన్ ని కూడా వీళ్ళే తయారు చేసింటారు. ఆ మెడిసిన్ ని కూడా వీళ్ళ ద్వారానే టెస్ట్ చేయడంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింటుంది. కొంతమందికి కళ్ళు కనిపించకపోవడం, కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్. ఇలాగా మన మీరాకేమో ఏకంగా తన కడుపులో ఉన్న బేబీనే చనిపోయి ఉంటుంది. సో ఇది జరిగింది అని ప్రెసెంట్ లో డాక్టర్ సందీప్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విధంగా జాన్ ఇలాంటి ఒక పని చేశాడు, అందువల్లనే అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్ అందరికి ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం వచ్చిందని. దాంతో సందీప్ ఇదంతా విన్న తర్వాత ఈ ఎవిడెన్స్ ని పెట్టి ఈ కేసుని క్లోజ్ చేయొచ్చు అనుకుంటున్న సమయంలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, తను ఏం చేస్తాడంటే ముందుగానే జాన్ ఆఫీస్ లోకి వెళ్ళి అక్కడున్న వస్తువులన్నీ రీప్లేస్ చేసేస్తాడు, ఆ కెమికల్ ఉన్న వాటిని అన్నిటినీ రోజు. ఇప్పుడు వెళ్ళి సందీప్ గనక డాక్టర్ చెక్ చేసినట్టు అక్కడున్న వస్తువులన్నిటిని టెస్ట్ చేస్తే నార్మల్ గా ఉన్నట్టే రిజల్ట్ వస్తుంది. సో ఇంకా తను ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇంకో పక్క డాక్టర్ ఏమో స్టాఫ్ మెంబర్స్ 13 మందికి తన మెడిసిన్స్ ఇచ్చి మెల్లగా వాళ్ళని నార్మల్ మనుషులుగా చేస్తున్నాడు. ఐ మీన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి రికవరీ చేస్తున్నాడు. ఇంతవరకు సందీప్ వాళ్ళ కస్టడీలోనే పెట్టుకొని ఉంటాడు కదా ఫోన్స్ ని, స్టాఫ్ మెంబర్స్ అందరినీ, వాళ్ళని బయటకు వదిలేయమంటాడు. వాళ్ళతో పాటు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న అరవింద్ను కూడా వదిలేయమంటాడు. ఆ తర్వాత మన సందీప్ కి మొత్తం నిజం తెలిసిపోయింది కదా, ఇంకా ఈ మర్డర్ ఎవరు చేసింటారు, ఎలా చేసింటారు అని ఆలోచిస్తూ ఉంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. అదేంటంటే ఇంతకీ ఆ ఎండీని చంపింది ఎవరో కాదు, ఈ స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి పక్కగా ప్లాన్ చేసి మరి వాళ్ళ తెలివిని యూజ్ చేసి ఎండీని చంపేసింటారు. స్టార్టింగ్ లో వీళ్ళు ఎలా చంపాలి అనుకుంటారంటే, తను తాగే డ్రింక్ లో విషం కలిపి చంపేద్దాం అని అనుకుంటే అందులో కొంతమంది వద్దు ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిపోతుంది అనుకుని ప్లాన్ చేంజ్ చేస్తారు. 13 మంది ఆఫీస్ లో వర్క్ చేసే వర్కర్ ఉమెన్ తో సహా బయట ఉన్న వాచ్మెన్ కూడా కలిపి అందరూ కోఆర్డినేట్ అయ్యి ఆఫీస్ పక్కనే
CO2 గ్యాస్ ఉండే ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్లో ఒక చిన్న పైప్ ద్వారా వాష్రూమ్లోకి ఆ గ్యాస్ వెళ్ళేలాగా చేసి, ఎలాగో ఎండీకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని ఆ గ్యాస్ని లోపలికి వెళ్ళేలా చేస్తారు. పక్కగా ప్లాన్ చేసి ఎవరికి అనుమానం రాకుండా. అంతేకాకుండా ఆఫీస్లో ఉన్న CCTV ఫుటేజ్లో కూడా కొంచెం కూడా అనుమానాస్పదంగా రికార్డ్ కాకుండా ప్లాన్ చేసి మరి ఇంతకుముందు ముగ్గురు టీ తాగడానికి బయటికి వెళ్ళింటారు కదా, వాళ్ళు లోపల ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు ఈ విధంగా చేయమని. అండ్ అంతేకాకుండా వర్కర్ అయినటువంటి ఉమెన్ ని కాఫీ మిషన్ లో ఒక గ్లిచ్ ని క్రియేట్ చేయమని చెప్పి కాఫీ MD కాళ్ళ మీద పడేటట్టు చేసి క్లీన్ చేసుకోవడానికి తనే వాష్రూమ్ వెళ్ళేటట్టు ఒక సిచ్యువేషన్ ని కలిసి క్రియేట్ చేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ ఉండడం వల్ల తను స్పృహ తప్పి కింద పడిపోతాడు. తలకి గాయం తగలడంతో MD చనిపోతాడు. చంపిందేమో వీళ్ళే. బయట నుంచి చూస్తే ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ గా అందరినీ నమ్మిస్తారు. ఎవిడెన్సెస్ కూడా క్రియేట్ చేస్తారు. కేసేమో ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ అని క్లోజ్ చేసేస్తారు. కానీ మన హీరో సందీప్ మాత్రం దీన్ని వదలడు. ఇంకా దీన్ని రీఇన్వెస్టిగేషన్ చేయాలని MD జాన్ కి ఒక ఫార్మా కంపెనీ ఉంటుంది కదా, కెమికల్ ని తయారు చేసే కంపెనీ, అది ఎక్కడుందో అని కనిపెట్టడం కోసం బయలుదేరుతూ ఉంటాడు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో Part 2లోనే చూడాలి. ఎలాగో జాన్ చనిపోయాడు కాబట్టి జాన్ ఫ్రెండ్ అయినటువంటి అతని పార్ట్నర్ జిప్సన్ MDగా ఆఫీస్ లోకి వస్తాడు. మొత్తం స్టాఫ్ అందరూ తనని గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే జాన్ లాగా ఇతన్ని కూడా ప్లాన్ చేసి చంపేస్తారేమో. ఇదంతా మనం సెకండ్ పార్ట్ లోనే చూడాలి. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేదాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.